సంగారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సిపిఎం నేతలు యత్నించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బీసీ బిల్లు మీద కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని ఈ సందర్భంగా సిపిఎం నేతలు విమర్శించారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కులగణన పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మేము బీసీలకు అనుకూలం అని చెప్పేసి వ్యవహరిస్తూ ప్రకటనలు చేస్తూ మరి ఈరోజు ఈ పార్లమెంటులో చట్టం చేయకుండా ద్వంద్వ వైఖరిని వ్యవహరిస్తూ బీసీ రిజర్వేషన్లు ఈరోజు నరేంద్ర మోడీ అడ్డుకుంటా ఉన్నారు. తక్షణమే పార్లమెంటులో బిల్లు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీసీలకు రిజర్వేషన్లకు అనుకూలంగా 9వ షెడ్యూల్లో దీన్ని చేర్చి 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్టం చేయాలి. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి ఈరోజు రాష్ట్ర గవర్నర్కు పంపిస్తే కనీసం 6 నెలలు అవుతూ ఉంది. 6 నెలల పాటు పెండింగ్లో ఉంటే ఎక్కడైనా చట్టం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు నిబంధనలు రూల్స్ చెప్తా ఉన్నాయి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి తిరుపతి